కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలికేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లను చకచకా చేస్తుంది. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ మైదానం వేదికగా జరగనున్న సభా ప్రాంగణం నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు దాదాపుగా పూర్తొచ్చాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ మైదానం వేదికగా జరగనున్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన అనంతరం జరిగే సభకు పురస్కరించుకుని అయితే కనుక దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా వస్తూ వచ్చాయి. అయితే ఇప్పటికే ఉన్నతాధికారులు అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా రావడం సభా ప్రాంగణాన్ని పరిపూర్ణంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. క్షుణ్ణంగా సుమారు 5,000 మంది పోలీస్ బందోబస్తు అయితే కనుక కార్యక్రమం నిర్వహించాలనేటువంటి సంకల్పంతో అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా విశాఖ వస్తున్నటువంటి నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలకాలనే ఒక ఉద్దేశంతో అయితే కనుక ఇటు ప్రభుత్వం అంతా కూడా సన్నాహాలు చేస్తోంది. అయితే ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఏయూకి రావడానికి అయితే కనుక సన్నాహాలు పూర్తయ్యాయి. అదేవిధంగా రోడ్ షో నిర్వహిస్తూ నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలికే బాధ్యతలు అయితే కనుక టీడీపీ పార్టీ జిల్లా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్కి అప్పగించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే దాదాపుగా ఈ పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్ల బాధ్యత అంతా కూడా మంత్రి నారా లోకేష్ స్వీకరించారు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అందరూ కూడా సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పటికే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ మైదానం అనేక సదస్సులకు సమావేశాలకు వేదిక అయింది. అయితే ఇది తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ రావడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే దిశగా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం అనంతరం జరిగే సభ చాలా కీలకంగా మానుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే విశాఖలో జరుగుతున్నటువంటి ఉద్యమం ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక ఒక కీలకమైనటువంటి ఉద్యమంగా ఉన్నది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించినటువంటిది. ఈ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ అంశం మీద నరేంద్ర మోడీ ఎటువంటి నిర్ణయం ఎటువంటి ప్రకటన చేస్తారనే విషయం అయితే సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే ఉన్నతాధికారులు మనం చూస్తున్నాం, పోలీసు ఉన్నతాధికారులు అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి రైల్వే రెవెన్యూకి సంబంధించినటువంటి అందరూ ఉన్నతాధికారులు అందరూ కూడా సభా ప్రాంగణం దగ్గరికి రావడం అదేవిధంగా వచ్చినటువంటి ఏర్పాట్లన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత అక్కడ నుంచి రోడ్ షో ద్వారా అయితే కనుక నరేంద్ర మోడీ ప్రాంగణానికి చేరుకుంటారని చెప్పి సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే కలెక్టరేట్లో కూడా మంత్రి లోకేష్ అనేక దఫాలుగా ఉన్నతాధికారులు అదేవిధంగా రాష్ట్ర కేంద్ర మంత్రులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే నరేంద్ర మోడీ ఘన స్వాగతం పలకడంతో పాటుగా సభా ప్రాంగణంలో ఆయన చేసే ప్రసంగం అందరూ కూడా చేరేలా ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్ఈడి స్క్రీన్స్ అనంతరం అయితే కనుక ప్రాంగణం చుట్టూ కూడా ఒక కట్టుదిట్టమైనటువంటి 3 అంచెల బందోబస్తు భద్రత కూడా ఏర్పాటు చేశారు. అయితే పోలీసు ఉన్నతాధికారులతో పాటుగా ఇటు రెవెన్యూ అన్ని శాఖలకు సంబంధించినటువంటి సమన్వయంతో ముందుకు వెళ్తూ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో అయితే కనుక ప్రతి ఒక్కరుగా భద్రం పడుతూ ముందుకు వెళ్తున్నారు. ప్రాంగణం ఏదైతే సభా ప్రాంగణం ఆపోజిట్లో కూడా టెంట్లు వేశారు. అయితే ఆ టెంట్లో కూడా పార్కింగ్ ప్లేస్లు ముఖ్యంగా ఎందుకంటే రద్దీగా ఉన్న ప్రాంతం మద్దిలపాలెం కానుకున్నటువంటి ప్రాంతం కాబట్టి ఏ ఒక్కరు కూడా లోపలికి అనుమతి లేకుండా ప్రతి ఒక్కరు కూడా పాసులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇటు మీడియా కావచ్చు లేదంటే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇటు పాసులు ఇవ్వడం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి అంశాలు అయితే కనుక త్వరలో వెల్లడించబోతున్నారు. అయితే ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా విశాఖ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తున్నారు కాబట్టి ఆయన ఘన స్వాగతం పలకడంతో పాటుగా ఆయన ఉత్తరాంధ్రకి ఆయన ఎటువంటి ప్రకటన చేస్తారనే అంశం మీద కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంటూ ఉంటుంది. అయితే ముఖ్యంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ప్రకటన చేస్తారా లేదంటే ఇప్పటికే ఉద్యమాలు తారస్థాయికి చేరుతూ వస్తున్నాయి. అయితే నిన్న ఇటు పోరాట సమితి ఆధ్వర్యంలో అయితే కనుక భారీ బైక్ ర్యాలీ ద్వారా తమ నిరసన వ్యక్తం చేశారు. అయితే నిరసన వ్యక్తం చేసిన తర్వాత ప్రైవేటీకరణ నిలుపుదలతో పాటుగా గనుల కేటాయింపు విషయంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఒక ప్రకటన చేయాలి లేదంటే మాత్రం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఒకవైపు స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులు కూడా పోరాట బాట పట్టారు. అదేవిధంగా డిమాండ్ కూడా చేస్తూ ముందుకు వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కూడా రేపు జరగబోయే ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ చాలా కీలకంగా మారనుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కెమెరామ్యాన్ సూర్యవత ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.